అందరికీ నమస్కారం అండి. ఈరోజు కథ ఏం బతుకురా కుక్క బతుకు. ఈ మధ్యనే 6 అంకెల జీతంతో రిటైర్ అయిన గోపాలం తిట్టిన తిట్టు తిట్టకుండా తనను తాను తిట్టుకుంటూ మంచి చలిలో సైకిల్ ఎక్కి రోడ్డు మీద హడావుడిగా టికెట్ల గురించి బస్ డిపోకు వెళ్తున్నాడు. రిటైర్ అయిన తర్వాత ఫస్ట్ టైం నిన్న రాత్రే అనుకున్నాడు. గోపాలం భార్యతో కలిసి ఎలాగైనా ఫస్ట్ షో సినిమాకి వెళ్ళి అటు నుంచి నేరుగా ఊర్లో ఉన్న పెద్ద రెస్టారెంట్లో సరదాగా డిన్నర్ చేసి ఏ రాత్రో మెల్లిగా రావచ్చు ఇంటికి అనుకున్నాడు. ఆ విషయమే భార్య కవితతో చెప్పి గోద్రేజ్ బీరువాలోంచి కవితకి నచ్చిన చీర కూడా సెలెక్ట్ చేసి ఆ చీరే కట్టుకుని సాయంత్రం 5 గంటలకెళ్ళా రెడీగా ఉండమని సలహా ఇచ్చి అలా హాల్లోకి వచ్చి టీవీ ముందు కూర్చున్నాడు లేట్ న్యూస్ చూద్దామని. అలా 2 నిమిషాలైనా స్థిరపడ్డాడో లేదో ట్రింగ్ ట్రింగ్ అంటూ కాలింగ్ బెల్ మోగింది. బెల్ సౌండ్కి ఒక్కసారి ఉలిక్కి పడ్డాడు. ఈ అర్ధరాత్రి టైంలో ఎవరబ్బా అనుకుంటూ బయట లైట్ వేసి మెయిన్ గుమ్మం పక్కన కిటికీలో నుంచి బయటకి తొంగి చూశాడు. ఈలోపు కవిత ఈ టైంలో ఎవరండి అంటూ గోపాలం పక్కన నుంచి బయటకి తొంగి చూసింది. నేనే కవిత, గుర్తుపట్టలేదా? మీ మేనత్త రెండో మరిది పెద్ద కూతురు సుబ్బమ్మని. తొందరగా తలుపు తెరువు, బయట దోమలు నా రక్తం తాగుతున్నాయంటూ కంగారు పెట్టింది ఆవిడ. చచ్చామరా దేవుడా, ఈవిడ మొహం కూడా నాకు సరిగ్గా గుర్తులేదు అంటూ మొగుడు చెవిలో మెల్లగా చెబుతూనే ఒక చేత్తో రండి లోపలికి రండి అంటూ పిలిచింది. అప్పుడు దాకా చీకట్లో ఉన్నాడనుకుంటా ఆ వచ్చిన ఆవిడతో పాటు ఆవిడ మొగుడు కూడా లోపలికి వచ్చాడు మెల్లిగా. బస్సు 2 గంటలు లేటు, లేకపోతే భోజనాల టైంకే వచ్చి ఉండేవాళ్ళం. మీ పిల్లలందరూ బాగానే సెటిల్ అయ్యారట కదా, ఇల్లంతా ఖాళీగా ఉంటుంది, ఏమీ ఇబ్బంది ఉండదు, మీ ఇంట్లోనే దిగమని మరీ చెప్పి అడ్రస్ ఇచ్చింది మీ అమ్మ. అదే నా పిల్లలు ఖాళీ చేసిన బెడ్రూమ్ అని కవిత నుంచి జవాబు కోసం చూడకుండా బ్యాగులు తీసుకుని గదిలోకి వెళ్ళి తలుపులు వేసుకున్నారు సుబ్బమ్మ దంపతులు. తల్లి మీద ఎక్కడ లేని కోపంతో వెంటనే ఫోన్ చేసి తల్లి మీద విసుక్కుంది కవిత. సుబ్బమ్మని నేనెక్కడ వెళ్ళమన్నాను మీ ఇంటికి, ఆవిడే మీ అమ్మాయి ఊరు వెళ్తున్నాము, వీలుంటే కలుస్తాము అంటూ అడ్రస్ అడిగి తీసుకుంది. అయితే మీ ఇంటికి వచ్చి పడ్డారన్నమాట, ఎలా వేగుతావో ఏమిటో అని కవితకు జాగ్రత్తలు చెప్పి ఫోన్ పెట్టేసింది ఆమె తల్లి. తీరిగ్గా స్నానం చేసి గదిలోంచి బయటకు వస్తూనే ఎప్పుడనగా ఎంగిలి పడ్డామో కవిత, మీ తమ్ముడు స్నానం చేసి వచ్చేలోగా 2 బంగాళదుంపలు వేయించి చారు పెట్టమ్మా, ఊరగాయ ఎలాగూ ఉంటుంది కదా, పెరుగుంటే మరీ మంచిది, లేదంటే కాస్త మజ్జిగగా చిక్కగా చిలక్కొట్టు, ఈ పూటకి సర్దుకుపోతాము, ఉదయాన్నే పాలు రాగానే ఓ ప్యాకెట్ పాలు పెరుగు గురించి ప్రత్యేకంగా ఉంచు, పెరుగులేందే గొంతు దిగదనుకో. అంతులేని సుబ్బమ్మ కోరికలను అలాగే గాలికి వదిలేసి ఉసూరుమంటూ తిరిగి వంటింట్లోకి దూరింది కవిత. ఉన్నది 2 కదా, లక్క పిడతల్లాంటి గిన్నెలతో ఒక అరగంటలో వంట మొత్తం అయిపోయినా ఏంటో ఈ రోజంతా అది సర్దుతూ ఒక్క క్షణం ఖాళీ లేకుండా వంటింట్లోనే గడిపింది. ఇప్పుడే రాత్రి భోజనాలు అయిన తర్వాత కాస్త నడుము వాలుద్దామనుకునే లోపు దాపురించింది సుబ్బమ్మ భోజనాలు కానించి గొంతమ్మే కోరికలు అన్నీ అడిగి పుచ్చుకుని వారి గదుల్లోకి వెళ్ళి తలుపులు మూసుకున్నారు. గడియారంలో టైం చూడగా రోజు మారింది. ఇల్లంతా ఇంకోసారి సర్దుకుని మంచం ఎక్కి ఒక కనుకైనా తీసిందో లేదో తలుపు చప్పుడుతో ఉలిక్కిపడి లేచింది. కలేమే అనుకునే లోపే సుబ్బమ్మ హడావుడిగా కవిత అంటూ మళ్ళీ పిలుపు. సుబ్బమ్మని కసితీరా తిట్టుకుంటూ గది నుండి బయటకు వచ్చి వాటర్ ఫిల్టర్ ఎదురుగానే ఉంది, మంచినీళ్ళు తీసుకోవచ్చు కదా సుబ్బమ్మ, నన్ను లేపకపోతే అంటూ నిద్రమత్తులో విసుక్కుంది కవిత. నీళ్ల గురించి కాదు కవిత, మా ఇంట్లో ఉదయాన్నే 4 లేచి పనుల్లో పడతాం, లేవగానే కాఫీ చుక్క పడందే బండి నడవదు, మరి మొహం కడుక్కొని కాస్తంత కాఫీ కలుపుదు, పుణ్యం ఉంటుంది. నిన్న రాత్రి నీకే కదా గిన్నె ఖాళీ చేసి గ్లాసు నిండా పాలిచ్చాను, 7 అయితే కానీ పాలవాడు రాడు, వెళ్ళి పడుకో, పాలొచ్చిన తర్వాత లెద్దు గాని. అలాగంటే ఎలాగే కవిత, 3 గంటలకల్లా వచ్చే ఉంటుంది పాలవ్యాను, మీ ఆయన్ని లేపుదు 4 ప్యాకెట్లు తీసుకొస్తారు, ఎలాగూ రిటైర్ అయ్యి ఖాళీగానే ఉన్నారు కదా, కావాలంటే మళ్ళీ వచ్చి పడుకోవచ్చు, మీ ఆయనగారు లేచే ఉన్నారుగా సుబ్బమ్మ, పాలకి ఆయన్ని వెళ్ళమను, డబ్బులు ఇస్తాను. అయ్య బాబోయ్, ఆయనకి నోట్లో నాలుక లేదు, పైగా కొత్త ఊరు, ఇంకేమైనా ఉందా, మారిపోరు, ఏమీ అనుకోక కాస్త మీ ఆయన్ని లేపుదు. ఈవిడ గొడవ ఇంతటితో వదలదని భర్తను లేపి పాలు తెప్పించి కాఫీ కలిపి ఇచ్చింది. అంతటితో వదలలేదు కవితని. టిఫిలని, భోజనాలంది, టీలతో పాటు మిరపకాయ బజ్జీలు తిని చాలా రోజులైంది తెప్పించమంది. మరలా రాత్రి భోజనానికి రెడీ అవుతోంది. ఈ టార్చర్ తట్టుకోలేక తల్లికి ఇంకోసారి ఫోన్ చేసి వెంటనే నీ సుబ్బమ్మని వెనక్కి మీ ఊరు తీసుకెళ్ళకపోతే నేనే ఉన్న ఫలానా మీ ఊరొచ్చి నీ పీక పిసికేస్తాను జాగ్రత్త అంటూ వార్నింగ్ ఇచ్చింది. ఎంత కోపమో మా గారాల పట్టికి, నువ్వు స్థిమితంగా ఉండు, వెంటనే సుబ్బమ్మ తల్లికి చెప్పి జరగాల్సింది చేయిస్తాను అంది కవితతో తల్లి. ఆవిడ చెప్పినట్లుగానే అరగంటలోపే సుబ్బమ్మకి ఎవరి నుండో ఫోన్ రావడం, ఆ వెంటనే సుబ్బమ్మ ఏడుస్తూ కవిత దగ్గరికి వచ్చి మా అమ్మకి సీరియస్గా ఉందట, వెంటనే మా ఊరికి టికెట్లు తెప్పించమని అడగడం, కవిత గోపాలాన్ని బతిమలాడి టికెట్లు తీసుకురమ్మని బస్ డిపోకు పంపడం క్షణాల్లో జరిగిపోయింది. అప్పటికి ఇంకా పెళ్లిగాని గోపాలానికి కొత్తగా ఉద్యోగం వచ్చిన ఆనందంలో హీరో మోటార్స్ షోరూమ్కి వెళ్ళి నచ్చిన మోడల్ రంగు సెలెక్ట్ చేసుకుని
ఒక 1000 రూపాయలు అడ్వాన్స్ కూడా షోరూమ్ వారికి ఇచ్చి మంచి ముహూర్తం పెట్టమని అడగడానికి పురోహితుడు దగ్గరికి వెళ్తే, నీకు వాహనగండం ఉంది, ఎప్పటికీ నీకు సైకిలే గతి అని చల్లగా సెలవిచ్చారు పంతులు. ఆ రోజు పంతుల ద్వారా తీసుకున్న గుడ్డి చాదస్తంలో ఇప్పటికీ ఇంకా ఇలానే సైకిల్ మీదే జీవితం నడుస్తోంది. మోటార్ సైకిలే ఉంటే ఎంత బాగుండేదో కదా అనుకుంటూ మోటార్ సైకిల్ లేనందుకు తిట్టుకుంటూ బస్సు టికెట్లు తీసుకుని ఇంటికి వచ్చి కవిత చేతిలో టికెట్లు ఉంచాడు. మొత్తానికి ఆ విధంగా బీరకాయ పీచు సుబ్బమ్మ దంపతులను గుమ్మంలో నుంచే సాగనంపింది. భద్రంగా తలుపులు బిడాయించుకుని ఊపిరి పీల్చుకుంది కవిత. గోపాలం బైక్ మీద అలా అలా ఘాటు రోడ్డు మీద విహరిస్తున్నట్టుగా యథావిధిగా కలలు కంటున్నాడు ఈ మలి వయసులో కూడా నిద్దట్లో.